Hi friends, welcome to Vijamma kitchen. ఈరోజు కొత్తిమీర రైస్ చేస్తా ఉన్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్ ఒకటి, శనక్కాయ, శనగపప్పు, కరివేపాకు, 4 టేబుల్ స్పూన్ నూనె, తగినంత ఉప్పు, కొత్తిమీర కొంచెం, 4 పచ్చిమిరపకాయ, అల్లం కొంచెం, తెల్లగడ్డ ఒకటి. ఇప్పుడు నూనె పోసుకుంటాం. ఇప్పుడు నూనె ఉడకాయిన సాసులు వేసుకుంటాం. కొంచెం శనక్కాయ, ఇది కొంచెం ఫ్రై అయినాక శనగబెల్లు వేసుకుంటాము. ఇప్పుడు శనక్కాయ ఫ్రై అయింది, శనగబెల్లు వేసుకుంటాం. ఇప్పుడు ఆనియన్ వేసుకుంటాము. ఇప్పుడు కరివేపాకు, ఇది ఫ్రై అయ్యేలోపు మనం పేస్ట్ చేసుకుంటాము కొత్తిమీరని. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటాము, 4 పచ్చిమిరపకాయ, అల్లం, తెల్లగడ్డ. దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలా. ఇప్పుడు ఇది ఆనియన్ ఫ్రై అయింది, నేను పేస్ట్ చేసి పెట్టుకుంటుంది కదా దాన్ని వేస్తా. ఇప్పుడు కొంచెం పోసు వేసుకుంటాం. ఉప్పు తగినంత. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పచ్చి స్మెల్ అంతా పోయింది. ఇప్పుడు రైస్ వేసి కలుపుకుంటాము. ఇప్పుడు రైసెస్ బాగా కలుపుకొని 1/2 స్పూన్ నింపొండి జ్యూస్ వేసుకోవాలి. ఇది కావాలంటే మీరు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అయితే ఇది వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది అని వేసినాను. ఇది ఆప్షనల్ మాత్రమే. లెమన్ మీరు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు టేస్టీ అండ్ హెల్తీ కొత్తిమీర రైస్ రెడీ అయింది. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.